ఉన్నత చదువులు చదివింది, గవర్నర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకుంది, అంతలోనే ఎంగేజ్మెంట్ అయింది. అన్నీ ఆ యువకుడే అని కలలు కనింది. ఇంతలోనే ఊహించని ఘటన ఎదురైంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదని యువకుడు చాటింగ్. అంతే, యువతి షాక్కు గురైంది. ఇన్ని రోజులు కన్న కలలన్నీ కూడా ఆవిరయ్యాయని మనస్తాపం చెందింది. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లా పటేల్ రోడ్డుకు చెందినటువంటి యువతి రెహానా ఎంఎస్సి పూర్తి చేసింది. గవర్నర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకుంది. ఇటీవలే ప్రొద్దుటూరుకి చెందిన టెక్ ఉద్యోగి షాజహాన్తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత షాజహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, నువ్వంటే ఇష్టం లేదని చెప్తూ వచ్చాడు. అంతేకాదు, నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదంటూ పదే పదే చెప్పాడు. మొదట్లో జోక్గా చెప్తున్నాడని భావించిన యువతి తర్వాత పదే పదే చెబుతూ ఉండడంతో ఆందోళనకు గురైంది. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్నటువంటి పోలీసులు 12 పేజీల సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు.